రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులు ఏమన్నారా? బీఆర్ఎస్ దిమ్మలు కూర్చుని అన్నారు. ఇవాళ ఏమైంది? బాల్క సుమన్ గారి ఆధ్వర్యంలో చెన్నూరు నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి దిమ్మలు రేషాపు ఇచ్చారు. మీరు దిమ్మలు గురువు అంటారు. అది ఎవరైనా ప్రభుత్వం ఉంది, ఇంకా 3 ఏళ్ళు ఉంది, అది ఆ పనులు ఈ పనులు చేసుకోవచ్చు, పైరులు చేసుకోవచ్చు, పనులు చేసుకోవచ్చు అనే వలన ఆ పార్టీలో ఈ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ చేస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీ మీద పూర్తిగా నమ్మకం కోల్పోయి ఈరోజు మళ్ళా బీఆర్ఎస్ పార్టీ అయితేనే ప్రజలకు అండగా ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీ అయితేనే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఏవైతుంటే అవి ప్రజలకు చేరవేస్తాయనే ఉద్దేశంతో అలా మళ్ళా ఏదైతే చెప్పి వైస్ చైర్మన్ గారు వచ్చి బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారి చేతుల మీదుగా కండువ కప్పడం జరిగింది. మీరు కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా, అలివి కాని హామీలు ఇచ్చిరు, అది చేస్తామన్నారు, ఇది చేస్తామన్నారు, మీరు ఏది చేయలేరు, ఏది చేయలేరు. ప్రజలందరూ కూడా మిమ్మల్ని తిరస్కరించి మళ్ళా కేసీఆర్ గారు వస్తేనే ఈ తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది, మళ్ళీ కేసీఆర్ గారు వస్తేనే పరిశ్రమలు వస్తాయి, పెట్టుబడులు వస్తాయి, అభివృద్ధి జరుగుతుంది, తెలంగాణ ఖ్యాతి మళ్ళీ పెరుగుతుందన్న ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ పార్టీ వైపే మొగ్గు చూపుతారు. మళ్ళా కేసీఆర్ గారినే గెలిపించుకునే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు పిచ్చి పిచ్చి మాటలు బంద్ చేసుకుని ప్రజాపాలన మీద దృష్టి పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాము.